ఇప్పుడు ఆ అబ్బాయి డైరెక్ట్గా విమెన్కి చెప్తున్నాడు అంటే ఆల్మోస్ట్ నీకు చెప్పినట్టే కదా. వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ? ఇందాక నేను తనకి చెప్పిందే నీకు కూడా అంట. ఎలా అంటే హీరోయిన్స్ వచ్చారంటే వాళ్ళు షో ఆఫ్ అండ్ టైట్ హగ్స్, లిప్ టు లిప్ కిసెస్, ఓవర్ నైట్ థియేటర్స్ని హీట్ ఎక్కించి ఓవర్ నైట్ హీరోయిన్స్ అయిపోయే ఒక మూడు ఆ ట్రెండ్ కూడా నడుస్తుంది. నాట్ టు బ్లేమ్ ఎనీబడి హియర్, నాట్ టు బ్లేమ్ ఎనీబడి, బట్ యు ఆర్ ఇన్ టు ఏ డిఫరెంట్ ప్యాటర్న్ ఆల్ టుగెదర్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపించాలి. నచ్చిందని నీకు క్యారెక్టర్స్లో ఫోర్స్డ్గా చేసేవా? లేదు సార్, ఫోర్స్డ్గా కాదు, చాలా నచ్చింది. ఎందుకంటే అంటే బిగినింగ్లో అంటే డిస్కషన్ అంటే ఈ ఫిలిం ఆడిషన్ అయిన తర్వాత మాట్లాడుకునేటప్పుడు అక్కడ కూడా నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు లైక్ కొడుకునే క్యారెక్టర్ ఇలా మచ్యూర్ క్యారెక్టర్ చేస్తున్నావు, ఎలా అవుతుంది నెక్స్ట్ ఇలా స్టీరియో టైప్ చేస్తే మరి ఎలా అవుతుంది అని చెప్పారు. బట్ ఈ నరేషన్కి సార్తో లైక్ సార్ ఎలా నరేషన్ చెప్పారో అది నాకు చాలా నచ్చింది. ఆ స్టోరీ లైన్ అయితే డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంది. ప్రతి ఒక్క ఫిలింలో హీరో ఎలా క్యారెక్టర్ ఉంటుందో, హీరో క్యారెక్టర్ ఆర్క్ ఎలా ఉంటుందో అలా లేదు. సో గిమిక్ కోసం ఇలా కోసం ఏది కూడా దే డిడ్ నాట్ చేంజ్ ద స్టోరీ టు యాడ్ అ మసాలా ఆర్ ఎనీథింగ్. ఎంత హానెస్ట్ ఉంటుందో అలా చూస్తారు, లైక్ అలా స్టోరీ ఉంది. డౌన్ టు ఎర్త్ స్టోరీ, డౌన్ టు ఎర్త్ స్టోరీ నాకు అది చాలా నచ్చింది. అది అయిన తర్వాత అది ఫస్ట్ నాకు పాయింట్ టు డిసైడ్ వాజ్ ద హీరో క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా నచ్చింది. అండ్ దెన్ ఈ క్యారెక్టర్ ఆడిషన్ అయిన తర్వాత ఇది అయిన తర్వాత టు సీ ఎవ్రీథింగ్ నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటంటే దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ విమెన్ వి సీ అరౌండ్ ఎవ్రీ డే బట్ వీ డోంట్ టెల్ ద స్టోరీ ఆఫ్ దెమ్. బికాస్ ఏంటి అందరు హోమ్ మేకర్స్ ఉంటారు, పిల్లల్ని ఇలా స్కూల్కి పంపిస్తున్నారు, దే టేకింగ్ కేర్ ఆఫ్ ద హస్బెండ్ ఫ్యామిలీ, ఇట్స్ అ నార్మల్ థింగ్ అని ఆ నార్మల్సీ అయిపోయింది అది. అలాంటి ఒక క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఆ చిన్న చిన్న డెసిషన్స్ తీసుకోవడం, ఆ డ్రీమ్స్ తోటి బతుకోవడం, ఇలాంటి ఒకటి నాకు చాలా నచ్చింది. సో నా మైండ్లో ఓకే చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇది. ప్రతి ఒక్క సీన్ని ఎంత స్ట్రాంగ్గా రాశారంటే ఎవ్రీ టైమ్ ఐమ్ ప్రిపేరింగ్ ఫర్ ద సీన్, నో దిస్ ఇస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, ఐ కెనాట్ like take it easy, that sort of this thing came. And because I've seen this in my family also, for example my mother was very particular. అంటే ఇప్పుడు నేను యాజ్ లైక్ షీ కుడెంట్ కంప్లీట్ హర్ స్టడీస్ అంటే మధ్యలో స్టాప్ చేసి ఆపేసి షీ హ్యాడ్ టు గెట్ మ్యారీడ్ అంటే మాస్టర్స్లో. సో షీ హ్యాడ్ దిస్ థింగ్, మై డాటర్ షుడ్ స్టడీ హౌ మచ్ ఎవర్ షీ లైక్ వాంట్ టు. అది ఖచ్చితంగా షీ యూస్ టు సిట్ విత్ అస్, మీ అండ్ మై బ్రదర్ అండ్ మేక్ అ స్టడీ. స్టడీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని, ఐ మీన్ మై మదర్. సేమ్ ఈ క్యారెక్టర్లో కూడా వరలక్ష్మి క్యారెక్టర్ ఏముందో, కొడుకు అంటే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాలి, నేనైతే వెళ్ళలేదు. సో ఐ కుడెంట్ డూ ఇట్, సో అట్లీస్ట్ మై కిడ్ షుడ్ హ్యావ్ అ మంచి ఫీల్. అలాంటి థాట్ ప్రాసెస్ ఏముందో సో దాట్ నాకు చాలా రిలేటబుల్ అనిపించింది. అండ్ అది నాకు లైక్ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ప్రిపేరింగ్ ద రోల్, ఇంకా లైక్ వావ్ ఐ టుక్ అ బెస్ట్ డిసిషన్ ఆఫ్ ఆల్సో. బాగా డీగ్లామర్డ్ గా కూడా బాగా అంటే క్యారెక్టర్ కి నార్మల్ గా శబనా అజ్మీ, స్మితా పాటిల్ అలాంటి వాళ్ళు చేశారు అలాంటి క్యారెక్టర్లు ఒక టైంలో. అంటే ఈ మధ్య రోజుల్లో అలాంటి సినిమాలు రావట్లేదు, అలాంటి ఆర్టిస్టులు యాక్టర్స్ లేరు. పెర్హాప్స్ నువ్వే అవుతావేమో ఈ జనరేషన్కి. అంటే సార్ అది ఏంటంటే ఒకటి నాకు చాలా రిలాక్స్గా ఉన్నాను నేను, అది సార్ కూడా చెప్తాను. ఇప్పుడు ఏదైనా గ్లామ్ రోల్ ఉంటే ప్రతి ఒక్క షాట్ ముందు హెయిర్ సరి లేదు, మేకప్ సరి ఇలాంటి లేదు, లైక్ ఐఎమ్ సో హ్యాపీ, లైక్ కంఫర్టబుల్. ఓకే యాక్టింగ్ పరంగా నేను చూసుకోవాలి, మేకప్ అవన్నీ అయిపోయింది, ఓన్లీ లుక్ వైజ్ అండ్ వాట్ ఎవర్ మేకప్ కంటిన్యూటీ ఏముందో అది తప్ప we did not have to worry about లిప్స్టిక్ అది నాకు ప్రతి షాట్ లో అది అవన్నీ లేదు కదా సార్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఓకే డైలాగ్ లాగా టచ్అప్ లేకపోవడం, టచ్అప్ కూడా లేదు, టచ్అప్ లేవు. సో వి కుడ్ యాజ్ అన్ యాక్టర్ ఐ వాస్ వెరీ హ్యాపీ. బికాస్ వేరే ఫిల్మ్ లో అయితే ఓకే షార్ట్ అయిన తర్వాత ఓకే ఐ హ్యావ్ టు, ఐ మై సెల్ఫ్ వాస్ టెన్స్డ్, వాజ్ ఐ లుకింగ్ గుడ్, ఇదేదో మిస్ అయిపోయిందా, బికాస్ ఐ కాంట్ లైక్ ఐఎమ్ నాట్ యూస్ టు డూయింగ్ దట్. అంటే కంటిన్యూటీ చూసుకోవడం తప్పితే మేకప్ ప్రాబ్లం లేదు. అవునవును, సో దాట్ వాస్ ఎ రియలీ గుడ్ థింగ్. Okay, but when it comes to the point of, as he said, now Kishan said, you know, what is your comment on that? If such characters come into life, ఇప్పుడు అలాంటి వాళ్ళు చెప్పిరారు కదా, మన జీవితంలోకి దూరిపోతారు, దూరిన తర్వాత అప్పుడు కానీ మనకి బాంబు పేలిన తర్వాత కానీ తెలియదు. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దట్? దట్ రియల్లీ గోస్ టు ది మిడిల్ క్లాస్ పీపుల్ టు లెర్న్ టు నో.
అంటే అదే మీరు చెప్పినట్టు ముందే తలుపు పెట్టడం బెటర్, లేటర్ కట్. అలా ఎలా తెలుస్తుంది? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కథ ద్వారా? అంటే ఇలాంటి రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఎస్, అవును, అంటే చాలా ఫస్ట్ టైం నమ్ముతాం అనమాట. కొన్ని ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వీ హ్యావ్ ఎన్ ఐడియా, ఓకే ఇదే ఏదో ఒకటి చూసినట్టుంది, వీ హావ్ టు బి కేర్ఫుల్. తేడా కొడుతుంది. అలాంటి, బట్ యా.